చెప్పండి మేడం, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేటీఆర్ విచారణకి వెళ్ళాడు, త్వరలో అరెస్ట్ కాబోతుండు అంటున్నారు, అది వాస్తవమేనా? వాస్తవాలు అవాస్తవాలు ఈ గుంపు మేస్త్రి వచ్చినప్పటి నుంచి అన్ని అవాస్తవాలు. మేము అడిగింది ఈ 1 ఇయర్ పాలనలో 13 నెలల్లో ప్రజలకు ఏం హామీలు ఇచ్చినో అవి చేసుకోమని. ఇది పెద్ద చిన్న ఆవగింజంతను భూతార్థంలో పెట్టి ఒక బండరాయిలాగా చూపిస్తుండు. ఇది కాదు ముఖ్యం. ఇప్పుడు ప్రజలకు ఏమి ఇస్తానో ఆ హామీలు పూర్తి చెయ్యి. ఇది ఇట్లాంటివి ఇవన్నీ ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళు అరెస్టులకు ఇవన్నిటికీ నువ్వు గుంపు మేస్త్రి అట్లాంటి వాడు భయపడాల్సింది. కేటీఆర్ అన్నది కాదు. ఇవన్నీ ఫస్ట్ ప్రజలకు ఏమి ఇస్తాను నువ్వు ఒక 1 ఇయర్ నుంచి అరెస్ట్ 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 అనుకుంటూ వస్తుండు. అంటే ఈరోజు కేటీఆర్ అన్న అడుగుతున్నాడు కాబట్టి అడ్డొస్తున్నాడు కాబట్టి ఈ కేసు ఒకటి పెట్టిండు. ఇన్ని రోజుల నుంచి లేనిది ఈ రోజు ఈ ఫార్ములా అది ఎందుకు తీసుకొచ్చిండు మేము అడుగుతున్నాము. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏం చేసినావు? ఈ 12 నెలల్లో మీరు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఇవన్నీ లేనిది ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన పని ఏమున్నది? అరెస్ట్ అంటే అరెస్ట్ చేసుకుంటే దమ్ముంటే ఎప్పుడో చేసుకోమని చెప్పిను. ఏమి లేదు కాబట్టి ఒట్టొట్టి మాటలతో ఈ దాకా తీసుకొని వచ్చిండు. మహిళలకు లక్ష్మి కన్యాల అది ఇస్తాడు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం. కళ్యాణ లక్ష్మి అయితే మా బాపే ఇచ్చిండు. నువ్వు సీఎం అయినవెందుకు? ప్రజలది బాధలు దూసుకోవడానికి వచ్చినావు. 6 గ్యారెంటీలు ఇచ్చినావు. అన్ని 420 హామీలు ఇచ్చి ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ చూపిస్తుండు. అల్లు అర్జున్ని చేసిండు లగచర్యాల. అంటే రైతులు టెర్రరిస్టా? వాళ్ళ భూములు తీసుకుంటున్నాడు కదా, అది దాని మీద ఏంది? వాళ్ళని ఒక నెల రోజులు ఉంచిండు. అందరినీ నెల రోజులు పెట్టుకుంటుండు. 26లో వాడే ఉండడు. 26లో వాడుంటాడు. ఇప్పుడు వాంది అయిపోయింది అగ్రిమెంట్ పోస్టు. అంది 2.5 సంవత్సరాలని అగ్రిమెంట్ పోస్టు. ఇంకో 1 ఇయర్ 26లో వెళ్ళిపోతాడు. 26లో మేమేం చేయాలనో అసలు నీ చేరు నువ్వు కాపాడుకోవడానికే ఈ అరెస్టులకు చూపిస్తున్నావు. నీ చేరు నువ్వు కాపాడుకోవడానికే అరెస్టులను చూపిస్తున్నావు. కాబట్టి ఈరోజు ప్రజలకు ఏమి ఇచ్చినావు ఆ హామీలు చేయండి. 15,000 ఇస్తా అని 12,000 అన్నాడు. దాన్ని లేవనెత్తిండు. కాబట్టి ఈరోజు అన్న కేటీఆర్ అన్నను టార్గెట్ చేసిండు. కేటీఆర్ అన్నను 1 ఇయర్ నుంచి చెప్తుండు. దమ్మునోడు అయిన ఉంటే మొన్న ఏసీబీ ఆఫీస్కి పోయినప్పుడే చేస్తుండే. 45 నిమిషాలు బయట ఎందుకు నిలబెట్టిండు? ఒక అడ్వకేట్ని తీసుకొని ఈరోజు అడ్వకేట్ని తీసుకొని పోతున్నారు కదా. ఇవన్నీ చిన్న టాపిక్ అమ్మా. ఇది ఈ చిన్న టాపిక్ని పెద్ద చేస్తున్నాడు. మేము అడిగేది ప్రజలను ఏమేమి హామీలు ఇచ్చినావు ఆ హామీలు ఇయ్యి. రైతు బంధు రెండు దఫాలది ఎగగొట్టిండు. 17,500 ఇవ్వాలి. అవి ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి? అవన్నీ మన బ్యాగ్లకే పోయినాయి. 7,500 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? 7,500 కోట్ల రూపాయల లెక్క చెప్పండి. ఈరోజు మూసి హైడ్రా ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? హైడ్రా మీద సంపాదిస్తున్నది ఎంత? ఇవి చూపి. ఇదేమున్నది? ఇది అవుతుంటాయి పోతుంటాయి చూపించుకుంటాడు ఆయన. అంటే మా తెలంగాణ ఉద్యమకారులు అంటే ఈరోజు తెలంగాణను హైదరాబాద్ను నంబర్ 1 చేసిండు కాబట్టి కేటీఆర్ అన్నని ఇది చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా కళ్ళపులి మాటలు ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి పంచాయతీరాజ్. కాబట్టి ఇది ఒక ఇష్యూ చూపిస్తున్నాడు. ఆ ఇష్యూలో నుంచి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది గుంపు మేస్త్రి పాలన, ఈ 1 ఇయర్ పాలన అర్థమైపోయింది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు ఇచ్చిన హామీలు అవి నెరవేర్చండి. గురుకులాలలో 60 మంది పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ ఇంటికి పోయిన వారా గుంపు మేస్త్రి? వాళ్ళ ఇంటికి పోయి 25 లక్షలు ఇచ్చినావు. ఎన్ని ఇచ్చినావు? మొన్న మేము అల్లు అర్జున్ అడుగుతుండే, ఒక మహిళ చచ్చిపోతే అంటున్నావు. ఆ 50 నుంచి 60 మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళకేమి ఇచ్చినావు అని మేము అడుగుతున్నాం. వాళ్ళకి ఏమి ఇచ్చినావు? ఏం భరోసా ఇచ్చినావు? అంటే పిల్లల గురుకులాలను కూడా బంద్ చేసే స్థాయికి తీసుకొని వచ్చిండు. పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు అందులో రిజర్వేషన్ దొరకకపోతుండే, పిల్లలు వెయిటింగ్లో ఉంటుండే. ఇప్పుడు ఎక్కడ పోయింది? ఈ 13 నెలల్లో గురుకులాల పిల్లలది ఏమైంది? మేము అడుగుతున్నాము. ఇది పెద్ద ఇష్యూ కాదు. ఉద్యమాలలో పోయినరు, వస్తారు పోతుంటారు. నీ అట్లాంటి 50 లక్షలు రెడ్ హ్యాండ్ పట్టుడు పోలేదు. కేటీఆర్ అన్న రెడ్ హ్యాండ్ పట్టుడు పోలేదు. ఇది తెలంగాణ ప్రభుత్వము చదువుకున్న వాళ్ళకు కాదు కదా. ఈరోజు అక్కడ ఇచ్చిండ్రు, ఇక్కడ తీసుకున్నారు. అలా ఎక్కడ ఉన్నది? ఏమున్నది? దాన్ని అంత పెద్దగా చూపించాల్సిన పని లేదు. ఆ గుంపు మేస్త్రికి చదువు రాదు కాబట్టి దీన్ని ఏదో పెద్దగా అనుకుంటుండే. కానీ తెలంగాణ ప్రజలు 70% చదువుకున్న వాళ్ళే కాబట్టి ఇది చాలా ఈజీగా తీసుకుంటుంది.